హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మిరియాల చారు. ముందుగా టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక గ్లాస్ వాటర్ ఏసుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. లోపల మసాలా కోసం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా నలిగిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోండి. టమాటా మిరియాల చారు అనేది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ లోపల టమాటాలు ఉడికిపోయినాయి. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని టమాటా గుజ్జు, చింతపండుని బాగా పిసుక్కోండి. మొత్తం అది గుజ్జు నుంచి సెపరేట్ చేసేయండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న మసాలా, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసుకొని రసం కూడా పోసేసుకోండి. అనేది కొంచెం మరిగిన తర్వాత రుచికి సరిపడగా సాల్టు, లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. మనం పోపు పెట్టుకున్న తర్వాత ఈ రసం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల మధ్యలో మనం మరిగించుకుంటే సరిపోతుందండి అంతే. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా ఇచ్చేయండి.